ఫరో సైన్యము వలె ప్రతికూలతల్లో కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకే సాగిపోవాలి. ఆగిపోయేది కాదు మన జీవిత ప్రయాణం. ఆత్మీయ ప్రయాణంలో గొప్ప బహుమానము ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ విలువైన బహుమానాన్ని మనం అర్థం చేసుకుంటూ ఈ ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగాలి. దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. అనేకమైన ప్రతికూలతలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఆవరిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం మరింత మేల్కొల్పు కలిగిన వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీ లేఖనాలు మీరు తీసి చదివి అర్థం చేసుకుంటే చాలా మంచిదని నేను భావిస్తూ నుండి విడిపించి రక్షించబడిన వారమై ఆ మహోన్నతమైన కృపకు మనల్ని ప్రభు పాత్రులుగా చేశారు. వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? ఇదే ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి వెళ్ళి చూస్తే దేవుని పిల్లలు ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో